అందరికీ నమస్కారం. నిధి రచన వెంకటేష్ గారు, చదువుతున్నది దేవి. చూడగానే లైక్ చేయండి. మరి 7వ ఎపిసోడ్ బాగుంది కదా. సినిమా విడుదలయ్యాక ఇద్దరం కలిసి చూద్దామే అన్నాడు. అంది. మీ ఊళ్ళో సినిమా థియేటర్ ఉందా? లేదు, పక్క ఊళ్ళో ఉంది. బాగుంటుందా? అంది. నువ్వు సినిమాలు చూస్తుంటావా? నాన్నగారు పంపించారు. సరే, పెళ్ళయ్యాక నేను చూపిస్తాలే. పోనీ ఇప్పుడు ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దామా? అయ్యో, నవ్వింది. అతను కూడా నవ్వాడు. కాసేపు షూటింగ్ చూస్తారా అని అడిగింది పల్లవి. షూటింగ్ చూడ్డానికా నేను వచ్చింది? షూటింగే చూడాలంటే హైదరాబాద్లో రోజు బోల్డ్ షూటింగ్లు జరుగుతూ ఉంటాయి అన్నాడు. ఎప్పుడైనా వెళ్తారా అని అడిగింది. ఎప్పుడూ వెళ్ళలేదు. పెళ్ళయ్యాక నేను తీసుకుని వెళ్తాలే. కిటికీ దగ్గర ఎవరో ఉన్నట్టు అనుమానం వచ్చి తల తిప్పి అటువైపు చూసింది ఆమె. చూస్తే చుట్టుపక్కల ఆడవాళ్ళు అక్కడ చేరి నవ్వుతున్నారు. అలా అలా బిగుసుకుపోవడం చూసి అతను కూడా అటు చూసి ఆశ్చర్యపోయాడు. అయితే సంతోష్ తమ వైపు చూసేసరికి అంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరి కాసేపు వాళ్ళ మధ్య సంభాషణ నిరాటంకంగా సాగింది. వెంకటనారాయణ వచ్చాక మధ్యాహ్నం భోంచేశారు. వాళ్ళు భోజనాలు అయ్యేసరికి షూటింగ్ తిరిగి మొదలైంది. సంతోష్ కాసేపు డైరెక్టర్ దగ్గర కూర్చున్నాడు. అతనే తనకి తెలిసిన వాడని అందరూ అనుకోవాలని, ఇంటికి కాబోయే అల్లుండని, హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పడంతో డైరెక్టర్ గంగాధర్ కూడా 4 మాటలు ఎక్కువ మాట్లాడాడు. తిరిగి పల్లవి గదిలోకి వచ్చేసరికి మంచంపై బొమ్మలా కూర్చునుంది పల్లవి. ఆ భంగిమ చూసి అతనికి చాలా ముచ్చటేసింది. పొద్దుటి నుంచి ఆపుకుంటున్న మనసులోని కోరిక ఇక ఆగనంది. చెప్పున వంగి ఆమె బుగ్గల మీద ముద్దు పెట్టి మామూలుగా వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. అసలే బొమ్మలా కూర్చున్న అమ్మాయి సంతోష్ దెబ్బకి బొమ్మలాగే చలనం లేకుండా అయిపోయింది. వెంకటనారాయణ ఇంట్లో ఆఖరి రోజు షూటింగ్ జరుగుతోంది. హీరోయిన్ని ఆమె ఇంట్లో చాటుగా కలుసుకోవడం, హీరోయిన్ తండ్రి ముఖ్య అనుచరుడు చూడడం చిత్రీకరించారు. పల్లవి ఇదంతా చూస్తున్న ఆమె దృష్టి అక్కడ లేదు. సంతోష్ చుట్టూ ఆమె ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి. మరి చాలా చొరవగా అతడు పెట్టిన ముద్దు బుగ్గ మీద నుంచి చెరిగిపోయినా మనసులో మాత్రం నాటుకుపోయింది. ఆ కన్నకి పురుషుడి నుంచి దక్కిన తొలి ముద్దు అది. అతడు ముద్దు పెట్టిన తర్వాత వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. తొందరగా ముద్దయితే పెట్టేశాడు కానీ అతడికి కంగారుగానే అనిపించింది. ఆమె ఏమనుకుంటుందో అని. ఇంట్లో వాళ్ళతో చెప్పేస్తుందేమోనని ఏమీ మాట్లాడలేకపోయాడు. కాసేపు కూర్చుని ట్రైన్ టైం దగ్గరకు వస్తూ ఉండడంతో బయలుదేరిపోయి వెళ్ళిపోయాడు. పల్లవి ఆలోచనలో ఉండగానే ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపించసాగింది. గబగబా గదిలోకి వెళ్ళి ఫోన్ తీసి హలో అంది. హలో, చెప్పండి. ఏం చేస్తున్నావు పల్లవి? మీ గురించి ఆలోచిస్తున్నా. అవునా? దేని గురించి ఆలోచిస్తున్నావు? నిన్నటి దాని గురించేనా? ఏంటండి అలా చేసేశారు? పెళ్ళికి ముందు తప్పు కదా? నిన్ను చూసి ఆగలేకపోయాను పల్లవి. వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ముద్దు పెడదామా అని తెగ ఆలోచించాను, కానీ బాగోదని ఆగిపోయాను. చివరికి ఇంకా ఆపుకోలేక పెట్టేశాను. ఏ, బాగా ఫీల్ అయ్యావా? నీకు అలా చేయడం నచ్చలేదా? ఎవరైనా చూస్తే ఏమవుతుంది? ఎవరు చూడకపోతే పర్వాలేదా? నేను అట్లాగేం అనలేదు. చూస్తే కొంప ములుగుతుంది కదా అని అన్నాను. అయినా పెళ్ళికి ముందు మా ఇంటికి రానిచ్చాను చూడండి, అది మా తప్పు. మీరు ఇలాంటివి చేస్తారని తెలిస్తే రానివ్వకపోదును. నిజం చెప్పు పల్లవి, నీకు ఆ ముద్దు నిజంగా నచ్చలేదా అని అడిగాడు సంతోష్. ఆమె ఏం మాట్లాడలేదు. నాకు తెలుసు నీకు ఆ ముద్దు నచ్చిందని, కానీ ఏదో అనాలి అన్నట్టు, అనకపోతే బాగుండదు అన్నట్టు అంటున్నావు, అవునా? అదేం కాదు. అయినా మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే నచ్చకపోతే అప్పుడే ఏదో ఒకటి అనేసేదానివి, లేకపోతే నేను వచ్చేసాకైనా ఫోన్ చేసి ఏదో ఒకటి అనేదానివి, అంతగా కాకపోతే మెసేజ్ అయినా పంపేదానివి. ముద్దుగా అనుకుంది పల్లవి. అయినా బెట్టు మాత్రం వదలలేదు. నాకేం చేయాలో ఏమనాలో అర్థం కాక అలా ఉండిపోయాను, అంతేగాని మీరు చేసిన పని నచ్చలేదు అంది. సరే, ఆ టాపిక్ వదిలే. పెళ్ళికి ముందు ముద్దివ్వడం తప్పే. ఈసారి మీ ఇంటికి వచ్చినప్పుడు తీసేసుకుంటాలే. ఎంతకీ నీకు ముద్దు ఎక్కడ పెట్టాను? ఎడం బుగ్గ మీద, కుడి బుగ్గ మీద? ఆమెకి ఏం చేయాలో అర్థం కాక, అతన్ని ఏమనాలో అర్థం కాక ఫోన్ కట్ చేసింది. సంతోష్ నవ్వుకుంటూ ఫోన్ పౌచ్లో పెట్టుకున్నాడు. రేపే మన ముహూర్తం, అంతా పక్కాగా జరగాలి అన్నాడు బంగారప్ప. ఎక్కడ ఏ తేడా జరగదు నమ్మకంగా అన్నాడు గనికమ్మ.
రేపు సాయంత్రం 4 గంటలకి గుడి బ్లాస్ట్ అవుతుంది. పొరపాటున జరిగిన దానికి నిర్మాత తప్పు ఒప్పుకొని గుడి కట్టిస్తానని అంటాడు. రేపు రాత్రికి బలి ఇచ్చి నిధిని తవ్వుకుంటాం. ఎల్లుండో ఆ మర్నాడో కొత్త గుడి నిర్మాణం ప్రారంభం అవుతుంది. సినిమా కథలో కూడా దానికి తగ్గ మార్పులు చేయించాను. చేసిన పనికి పశ్చాత్తాపపడిన హీరోయిన్ తండ్రి కొత్త గుడి కట్టించినట్టు రాయించాను అన్నాడు బంగారప్ప. మరి అమ్మాయి? మా వాళ్ళు ఆ పని మీదే బయటికి వెళ్ళారు. ఈ పాటికి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసే ఉంటారు. గదిలోంచి బయటకు వచ్చేసరికి హాల్లో ఒక దృఢకాయుడు కనిపించాడు. ఎవరు అని అడిగే లోపల అతను దగ్గరకు వచ్చాడు. మీరు వెంకటనారాయణ గారి అమ్మాయేనా అంటూ ఆమె నోటికి కర్చీఫ్ అడ్డం పెట్టి నోరు నొక్కేశాడు. మరుక్షణం అతడి భుజాల మీద వాలిపోయింది ఆమె. గబగబా ఎత్తుకుని బయట ఆపిన వ్యాన్లో పడేశాడు. ఆ క్షణానికి ఆమె తల్లి వంటగదిలో బిజీగా ఉంది. తండ్రి పొలాన ఉన్నాడు. తమ్ముడు స్కూల్కి వెళ్ళాడు. చుట్టుపక్కల వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. సంతోష్ రేపటి వరకు ఫోన్ చేయడు. వంటగదిలో పని అయిపోయాక బయటకు వచ్చిన సత్యవతమ్మకి పల్లవి కనిపించలేదు. ఏ బాత్రూమ్కైనా వెళ్ళిందేమో. కాసేపు ఆ విషయం మర్చిపోయింది ఆమె. అప్పటికి కూడా కనిపించకపోయేసరికి ఇంటి పెరట్లోనూ వీధిలోనూ వెతికి చూసింది. పక్క ఇళ్ల వాళ్ళని అడిగింది. తనకి చెప్పకుండా వెళ్ళదని తెలిసినా మళ్ళీ ఇంట్లోకి వచ్చింది. ఆమె గదిలో చూసింది. ఆమె లేదు. ఫోన్ అక్కడే ఉంది. ఎక్కడికి వెళ్ళింది అబ్బా అనుకుంటూ ఆలోచనలో పడిపోయింది ఆమె. కాసేపటికి రాజా వచ్చాడు. గుడి దగ్గర షూటింగ్ జరుగుతోంది కదా, అక్కడికి కానీ వెళ్ళిందేమో అని అనుకుంటూ రాజాని అక్కడికి పంపించింది. కానీ ఆమెకి తెలుసు పల్లవి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. రాజా వెనక్కి వచ్చి లేదని చెప్పగానే ఆమెలో కంగారు మొదలైంది. సన్నగా ఏడుపు మొదలైంది. ఆ పక్క ఇళ్లలోని ఆవిడని పిలిచి విషయం చెప్పింది ఏడుస్తూ. ఆవిడ రాజాని పొలం వెళ్ళి మీ నాన్నని పిలుచుకురా అని చెప్పి పంపించి సత్యవతిని ఓదార్చింది. కంగారు పడకమ్మా, పల్లవి గురించా నువ్వు కంగారు పడేది? ఎంత మంచి పిల్ల, దాని గురించి కంగారేముంది? ఎక్కడికో వెళ్ళుంటుంది, నీకు చెప్పడం మర్చిపోయి ఉంటుంది అంటూ ఏడుస్తున్న సత్యవతమ్మలో రకరకాల ఆలోచనలు. కాబోయే అల్లుడు ఏమన్నా అన్నాడా? ఇదేమైనా అఘాత్యం చేసిందా? అలాంటిదేదో అయి ఉంటుంది. లేకపోతే అది పుట్టి పెరిగాక ఎప్పుడూ లేనిది ఇలా కనిపించకుండా పోవడం ఏంటి? మధ్యాహ్నం ఫోన్లో మాట్లాడడం విన్నది తను. తర్వాత ఏమైందో తెలియదు. ఆమె ఆలోచనలో ఉండగానే వెంకటనారాయణ ఇంటికి వచ్చాడు. విషయం విన్న ఆయనలో కూడా కంగారు మొదలైంది. ఆయన్ని చూడగానే సత్యవతమ్మ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. దాంతో చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడ పోగయ్యారు. అందరూ తలో రకంగా మాట్లాడుకున్నారు. ఎవరో పోలీసులకు ఫిర్యాదు చేయమన్నారు. కొంతమంది చుట్టుపక్కల బావుల వెంట కాలవల వెంట చూడ్డానికి వెళ్ళారు. కొంతమంది టార్చ్ లైట్లు పట్టుకొని గోదావరి ఒడ్డును వెతకడానికి వెళ్ళారు. ఎందుకైనా మంచిదని రాజా సంతోష్కి ఫోన్ చేసి చెప్పాడు. సంతోష్ ముందుగా కంగారు పడినా నెమ్మదిగా తేరుకున్నాడు. తను ముద్దు పెట్టుకున్నందుకే ఇలా చేసింది అన్న అనుమానం అతన్ని వణికించింది. నెమ్మదిగా సర్దుకుని శంకర్ ప్రసాద్కి ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడు. తీరిగ్గా కూర్చుని కానిస్టేబుల్తో కబుర్లు చెప్తున్న శంకర్ ప్రసాద్ ఆ ఫోన్ కాల్ సారాంశం వినగానే అలర్ట్ అయ్యాడు. పల్లవి అదృశ్యం గురించి ఇద్దరికీ చెప్పి జీప్లో బయలుదేరాడు ఇద్దరిని తీసుకొని. అప్పటిదాకా తటపటాయించిన రాజు మొన్న తను చూసిన సంగతి చెప్పాడు. గనికమ్మ ఆమెను చూసిన సంగతి, ఆమె గురించి కూపి లాగిన సంగతి, సర్పంచ్ రాజయ్య రెండో ఇంటికి వెళ్ళిన సంగతి. రాస్కెల్, పల్లవిని వాడే ఏదో చేసుంటాడు. డ్రైవర్, జీపుని వాడి ఇంటికి పోని అన్నాడు శంకర్ ప్రసాద్. క్షుద్ర పూజలు, నరబలులు, జీవ సమాధులు ఇలాంటివన్నీ కళ్ళ ముందు మెదిలాయి శంకర్ ప్రసాద్కి. ముగ్ధ మనోహరంగా ఉండే పల్లవి రూపం కూడా. ఆమెని రేపు పొద్దున వార్తల రూపంలో చూడాలా? పోస్ట్ మార్టంలో శవంలా చూడాలా? ఆసక్తికరమైన క్రైమ్ స్టోరీలో పాత్ర చూడాలా? అతడి పంటి కండరం బిగుసుకుంది. డ్రైవర్, స్పీడ్గా పోని అన్నాడు. గనికమ్మ ఇంటికి తాళం వేసి ఉంది. దాన్ని బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు పోలీసులు. ఇల్లంతా వెతికినా ఏ ఆధారం దొరకలేదు. చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ఎటు వెళ్ళాడో తెలియదని చెప్పారు. జీప్ని వెంటనే రామాపురం పోనిచ్చి సర్పంచ్ రాజయ్య రెండో ఇంటి దగ్గర ఆపాడు. ఆ ఇల్లు కూడా తాళం వేసి ఉంది. ఇదంతా ఆ గనికమ్మ గాడి పనే నిశ్చయంగా అన్నాడు శంకర్ ప్రసాద్. ఏదో ఘోరం జరిగిపోయి ఉంటుందని అతనికి బలంగా అనిపించసాగింది. ఏమీ జరగకపోతే మాత్రం అర్జెంటుగా ఆపాలి. మామూలుగానే శంకర్ ప్రసాద్ సీనియర్ పోలీస్, పైగా ఇది స్నేహితుడి తాలూకు వ్యవహారం. వెంటనే సర్పంచ్ రాజయ్య ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో
ఉంటున్న అతడి గురించి ఆరాధీశాడు. అతను చెప్పింది విన్నాక శంకర్ ప్రసాద్ బ్రూకడి ముడిపడింది. ఆ వ్యక్తి కట్టిస్తున్న కాలేజీకి దీనికి ఏమైనా సంబంధం ఉందేమోనని అక్కడికి వెళ్ళాడు. అంతా వెతికినా అక్కడ ఏ సందడి లేదు. అంతా నిర్మానుష్యంగా ఉంది. ఏం చెయ్యాలో తోచన స్థితిలో కానిస్టేబుల్ని ఊరంతా రౌండ్ వేయమని పంపించి తను మాత్రం వడివడిగా పల్లవి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళని ఏం జరిగిందా అని ప్రశ్నలు వేసి కూపీలాగాడు. సంతోష్తో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆమె అదృశ్యమైంది. అంటే ఇందులో సంతోష్ పాత్ర ఉందా? వాడే నేరస్తుడా? ముందు జాగ్రత్తగా తనని తప్పుదోవ పట్టిస్తున్నాడా? మొన్న సరదాగా నా అరెస్ట్ మాట నిజం అవ్వబోతోందా? శంకర్ ప్రసాద్ మనసులో ఎన్నో ప్రశ్నలు. అసలు ఈ గనిగమ్మగాడి పాత్ర ఊహాగానమేనా? ఎప్పుడైతే అతడికి అటువంటి ఆలోచన వచ్చిందో అప్పటి నుంచి ఆ కోణంలోంచి ఆలోచించాడు. గనికమ్మని తాత్కాలికంగా పక్కనే పెట్టాడు. కానిస్టేబుల్ వచ్చిన తర్వాత వాళ్లతో కలిసి స్టేషన్కి వెళ్ళి తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. దారిలో సంతోష్కి ఫోన్ చేస్తే తన కుటుంబం అంతా బయలుదేరి వస్తున్నామని చెప్పాడు. రాని వచ్చాక నిజమేదో బయటికి లాగొచ్చు అనుకుంటూ ఇంటికి చేరాడు శంకర్ ప్రసాద్. ఆ సమయానికి గనికమ్మ శివాలయం వెనక శ్మశానంలో పూజలు చేస్తున్నాడు. బంగారప్ప అతడి అనుచరులు చేతులు కట్టుకొని అతడు చేస్తున్న దాన్ని చూస్తున్నారు. పెద్ద ముగ్గు వేసి అందులో పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు గనికమ్మ. ఆ ముగ్గులో ఒక నక్షత్ర ఆకారం ఉంది. ఆ ఆకారం తాలూకు అన్ని కొసలకి నిమ్మకాయలు ఉంచాడు. ఆ ముగ్గు మధ్యలో అతనికి ఎదురుగా పసుపు కుంకుమలు పోగుగా ఉన్నాయి. అతడి కాళ్ల వద్ద పసుపుని పెద్ద ముద్దగా చేసి దానికి కుంకుమ బొట్లు పెట్టి 4 వేపమండలు గుచ్చి దేవతలా ప్రతిష్ఠించాడు. తన ఒళ్ళంతా ఒక చితి తాలూకు బూడిదని రాసుకుని మంత్రాలు చదవడం ప్రారంభించాడు. మరుక్షణం వాతావరణం మొత్తం జడుసుకుని ఏడు పాపేసే పిల్లాడిలా మారిపోయింది. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఉరుముల్లా ప్రతిధ్వనిస్తున్న గనికమ్మ మంత్రాలు భీతి గొలిపేలా ఉన్నాయి. దాదాపు అరగంట సేపు మంత్రాలు చదివి పక్కన సిద్ధంగా ఉంచుకున్న నల్ల కోడిపెట్ట మెడని కసుక్కున కొరికి శరీరం నుండి వేరు చేశాడు. దాని నుంచి కారుతున్న రక్తాన్ని చుట్టూ చల్లి అప్పుడు కళ్ళు తెరిచాడు. శిలలా నిలబడి చూస్తున్న బంగారప్ప వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో అంతా బాగుంది అన్న సూచన ఉంది. అది బంగారప్పకి అర్థమైంది. అతడి పెదవుల మీద కూడా చిరునవ్వు విరిసింది. ఆ చిరునవ్వు విలువ దాదాపు 3 కోట్ల రూపాయలని తెలుసు గనికమ్మకి. దానికోసమే తన పాత్రలో జీవిస్తున్నాడు కూడా. అప్పటికి అర్ధరాత్రి అయింది. పల్లవిని జాగ్రత్తగా చూడమని చెప్పి ఇంటికి చేరారు బంగారప్ప గనికమ్మలు. మర్నాడు ఉదయం సంతోష్ కుటుంబం ఊరికి చేరేసరికి శంకర్ ప్రసాద్ వెంకటనారాయణ ఇంట్లో సిద్ధంగా ఉన్నారు. సంతోష్ని రకరకాలుగా ప్రశ్నించి అతడు అమాయకుడని గ్రహించాడు శంకర్ ప్రసాద్. పైగా పల్లవి కుటుంబంలో ఎవరికి అతనంటే అనుమానం లేదు. తిరిగి శంకర్ ప్రసాద్ ఆలోచనలు గనికమ్మ మీదకి మళ్ళడంతో తన అనుమానాలు వాళ్లతో చెప్పాడు. వాళ్ల వైపు నుంచి ఏమైనా వివరాలు తెలుస్తాయని. అది విన్న సత్యవతమ్మ గట్టిగా ఏడవడం ప్రారంభించింది. దాంతో ఇదంతా నా అనుమానం మాత్రమే, నిజం అవ్వాలని ఏం లేదు. అలాంటిది ఏదైనా జరిగితే నన్ను క్షమించాలి. ఈ పాటికి పల్లవి శమమైనా దొరికేది. సో ఆమె ఇంకా బ్రతికే ఉందని మనం ఆశించవచ్చు. వాడిని టార్గెట్ చేసుకుని వెతికితే ఆమె ఆచూకీ దొరుకుతుంది అన్నాడు. అందరూ ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగిపోయారు. తన ఇంట్లో ఉంటున్న వ్యక్తిని గురించి పోలీసులు అడగడం, అది అర్ధరాత్రి. సర్పంచ్ రాజయ్య వాళ్ళని అడగాలనుకుని పొద్దునే ఆ ఇంటికి వెళ్ళాడు. కానీ అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయారు. బంగారప్ప గనికమ్మ బంగారప్ప అనుచరులు పల్లవిని కట్టిపడేసిన వ్యాన్లో ఉన్నారు. ఆ వ్యాన్ బయట నుంచి చూస్తే షూటింగ్ తాలూకు వ్యాన్లా ఉంటుంది. ఈ పని కోసం ప్రత్యేకంగా వ్యాన్ని తెప్పించాడు బంగారప్ప. అందుకే ఊళ్ళో ఎవరికి, ఆఖరికి పోలీసులకు కూడా అనుమానం రాలేదు. ఎందుకైనా మంచిదని పని పూర్తయ్యేదాకా తన అనుచరులు గనికమ్మ అంతా ఆ వ్యాన్లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు బంగారప్ప. శంకర్ ప్రసాద్ ప్లాన్ ప్రకారం అంతా తలో దిక్కుకు వెళ్ళి పల్లవి కోసం వెతకసాగారు. ఊరంతా అంగుళం అంగుళం కరవయ్యేలాగా అతను చెప్పిన పద్ధతి ప్రకారం అందరూ తలో మూలకి వెళ్ళి వెతకసాగారు. మధ్యాహ్నానికి అంతా తిరిగి వెంకటనారాయణ ఇంట్లో కలుసుకున్నారు. ఫలితం శూన్యం. శివాలయం వద్ద షూటింగ్ ప్రారంభమైంది. ఆ ఊళ్ళో అది ఆఖరి రోజు. కానీ జనం ఎక్కువ మంది వచ్చేస్తారని ఆ విషయం ఎవ్వరికీ తెలియనివ్వలేదు బంగారప్ప.
కూతురి ప్రేమ విషయం తెలిసి హీరోయిన్ తండ్రి వాళ్ళు రోజు కలుసుకునే గుడిలో బాంబు పెట్టిస్తాడు. ఆ దాడిలో ఇద్దరు చచ్చిపోతారు. తర్వాత పశ్చాత్తాపంతో ఆ స్థలంలో మరో గుడి కట్టిస్తారు హీరోయిన్ తండ్రి. మరో జన్మ ఎత్తిన హీరో హీరోయిన్లు గతాన్ని నెమరేసుకుని ఆ గుడిలోనే ఒకటవుతారు. ముందుగా బాంబుల విషయము తెలియని హీరో హీరోయిన్లు ఎప్పటిలా మామూలుగా కలుసుకొని కబుర్లు చెప్పుకోవడం చిత్రిస్తున్నాడు డైరెక్టర్. మరోపక్క పేలుడు సన్నివేశాల కోసం నకిలీ బాంబుల్ని గుడి చుట్టూ అమర్చడం ప్రారంభించారు ఆ విభాగం వాళ్ళు. అయితే ఆ బాంబులు నకిలీవి కాదని, అసలైనవని, గుడి నిజంగానే పేల్చివేయబడుతుందని, అందులో ఎందరు ప్రాణాలు పోతాయో ఎవరికి మాత్రం తెలియదని ఆ క్షణంలో వాళ్ళకి తెలియదు. అందరినీ వదిలి బయటకొచ్చి తాపిగా ఒక్కొక్క సంఘటన గురించి ఆలోచించడం ప్రారంభించాడు శంకర్ ప్రసాద్. పల్లవికి సంతోష్కి పెళ్లి కుదిరింది. షూటింగ్ వంకన ఆమెని కలుసుకోవడానికి అతను వాళ్ళ ఇంటికి వచ్చాడు. తిరిగి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు అతనితో ఫోన్లో మాట్లాడి పెట్టేసిన తర్వాత ఆమె కనిపించలేదు. దీనికి సంతోషే కారణమైతే మర్నాడు ఆమె ఫోన్లో మాట్లాడే అవకాశం ఉండదు. దాన్ని పక్కన పెడితే గనికమ్మ దృష్టి ఆమె మీద పడింది. షూటింగ్ చూడ్డానికి అన్నట్టు వచ్చి ఆమె గురించి ఆరాధీశాడు. సర్పంచ్ ఇంట్లో ఉండే వ్యక్తితో ఈడేదో సంప్రదింపులు జరిపాడు. వాళ్ళింట్లో షూటింగ్ జరగడం వల్లే ఈ సంఘటన జరిగిందా? ఎందుకంటే సంతోష్ అందుకే వచ్చాడు, గనికమ్మ కూడా అందుకే వచ్చాడు. షూటింగ్ షూటింగ్ అనుకుంటుంటే అతడికి ఏదో స్ఫురించింది. ఒక్కోసారి చిన్న ఆలోచనే పెద్ద పరిష్కారం చూపిస్తుంది. షూటింగ్ అనగానే అతడిలో మెరిసిన ఆలోచన క్రమంగా విస్తరించి అతడి మొహం వెలిగిపోయింది. ఊరంతా వెతికిన వాళ్ళు షూటింగ్ జరుగుతున్న చోట వెతకలేదు. ఆమెను ఎత్తుకుపోయిన వాళ్ళు ఆ అవకాశం వాడుకుంటూ ఉండాలి. అక్కడ కూడా లేకపోతే ఊరినే దాటించేశారని నిర్ణయానికి రావచ్చు. లేదు, ఆ షూటింగ్లోనే ఏదో కుట్ర ఉంటే బయటపడవచ్చు. ఆ ఆలోచన రాగానే అతడిలో ఉత్సాహం రేకెత్తింది. గబగబా కానిస్టేబుల్స్ని పిలిచి జీప్ ఎక్కమన్నాడు. ఎందుకైనా మంచిదని సమీపంలో పట్టణ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి కొంతమందిని పంపించమని చెప్పాడు. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి షూటింగ్ ముమ్మరంగా సాగుతోంది. మామూలుగా వచ్చినట్టుగా శంకర్ ప్రసాద్ షూటింగ్ దగ్గరికి వెళ్ళాడు. కానిస్టేబుల్స్తో సహా ఊళ్ళోని కొంతమందిని. సంతోష్ మాత్రం ఒక్కో వ్యాన్ని పరిశీలిస్తూ వెతకసాగాడు. కొంతమంది గుడి లోపల చుట్టుపక్కల వెతకసాగారు. అన్ని వ్యాన్లు మామూలుగా అద్దాలు కిందకి దించేసి ఉండగా ఒకటి మాత్రం పూర్తిగా మూసేసి ఉంది. అది కూడా జనంతో నిండి ఉన్నట్టు కొద్దిగా కిందకి దిగి ఉండడంతో సంతోష్ని ఆకర్షించింది. వెంటనే ఫోన్లో శంకర్ ప్రసాద్కి చెప్పాడు. కంగారు పడొద్దని, టౌన్ నుంచి పోలీసులు వచ్చాక ఈ సంగతి చూద్దామని, అంతదాకా అక్కడే ఉండమని చెప్పడంతో అక్కడే ఉండిపోయాడు సంతోష్. ఈలోగా లంచ్ బ్రేక్ అవడంతో షూటింగ్ ఆపిన గంగాధర్ శంకర్ ప్రసాద్ని చూసి చిరునవ్వు నవ్వి పలకరించాడు. క్యాజువల్గా అతన్ని ప్రశ్నలు అడగసాగాడు శంకర్ ప్రసాద్. తర్వాత తీయబోయే సన్నివేశాల గురించి, సినిమా నిర్మాత గురించి, గంగాధర్ నేపథ్యం గురించి, షూటింగ్ కోసం వచ్చిన వాహనాల గురించి. అతడు చెప్పిన ఒక సమాధానం అతడిని ఆకర్షించింది. అది కొత్తగా తెప్పించిన ఒక వ్యాన్. షూటింగ్ అయిపోవచ్చిన దశలో కొత్తగా తెప్పించిన వ్యాన్. దాంతో ఏ పని లేకుండా తెప్పించబడిన వ్యాన్. మరో అరగంటకు శంకర్ ప్రసాద్ తెప్పించిన ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్ వచ్చింది. వాళ్ళ ఆధ్వర్యంలో శంకర్ ఆ వ్యాన్ డోర్ మీద కొట్టాడు. లోపల నుంచి సమాధానం లేదు. 4-5 సార్లు తట్టినా సమాధానం లేదు. వెంటనే అద్దాలు పగలగొట్టమని ఆర్డర్ వేశాడు శంకర్ ప్రసాద్. అద్దాలు పగలగొడుతున్నా లోపల నుంచి సమాధానం లేదు. తీరా అద్దాలు బద్దలయ్యాక చూస్తే లోపల ఎవ్వరూ లేరు. ఒక కొలికి వచ్చింది అనుకున్న వ్యవహారం తనని అపహాస్యం చేసినట్టు ముగిసేసరికి శంకర్ ప్రసాద్కి పంతం హెచ్చింది. అది ఎక్కడో జరుగుతోందని రూఢిగా తెలుస్తోంది. అది బయట పడాలి అంటే అక్కడి పరిసరాలు, ఊరు మొత్తం తన ఆధీనంలో ఉండాలి. అలా ఉండాలంటే ముందు షూటింగ్ ఏ దశలో ఉన్నా సరే ఆపాలి. ఎందుకైనా మంచిది, అందరినీ అదుపులోకి తీసుకోవాలి. ఆ నిర్ణయానికి వచ్చిన మరుక్షణం షూటింగ్ ఆపి వేయించాడు శంకర్ ప్రసాద్. అతడిలోని పోలీసుని చూసిన గంగాధర్ భయపడ్డాడు. వెంటనే షూటింగ్కి ప్యాకప్ చెప్పాడు. అందరూ స్టేషన్కి తరలించబడ్డారు. అలా తరలించబడిన వారిలో నిర్మాత, దర్శకుడు కాక బాంబులు పేల్చిన వాళ్ళు, బంగారప్ప అనుచరులు కూడా ఉన్నారు. ఎప్పుడైతే పోలీసులు అక్కడికి ప్రవేశించారో అప్పుడే ముందు జాగ్రత్తగా బంగారప్ప పల్లవిని అక్కడి నుంచి తప్పించేశాడు. వ్యాన్ పక్కనే కారాపించి అందులోకి
పల్లవిని మార్చి తను, గనికమ్మ ఇద్దరు అనుచరులతో తను కట్టిస్తున్న కాలేజీ దగ్గరకు చేరుకున్నాడు. అతను ఊహించినట్టే పోలీసులు విరుచుకుపడ్డాడు. వ్యాన్లోంచి దిగిపోయి షూటింగ్ దగ్గర కాపలా ఉన్న అనుచరులు ఆ విధంగా అరెస్టు కాబడ్డారు. అరెస్టు చేసిన వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళని విడివిడిగా విచారించడం ప్రారంభించాడు శంకర్ ప్రసాద్. కానీ ఫలితం ఏమీ కనిపించలేదు. నిజానికి వాళ్ళకు కూడా ఏమీ తెలియదు. నిజంగానే షూటింగ్ అనే అనుకుంటున్నారు. కొంచెం ఎక్కువ తెలిసిన బంగారప్ప అనుచరుడు ఎలాగూ నోరు విప్పరు. వాళ్ళు కూడా షూటింగ్ పని ముగించుకోవడానికే వచ్చామని చెప్పారు. నిర్మాణంలో ఉన్న కాలేజీ బిల్డింగ్ దగ్గర బంగారప్ప చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అంత సవ్యంగా జరుగుతున్న క్షణాన ఈ అడ్డంకి అతనికి చాలా చిరాకును కలిగించింది. అందుకే మాట్లాడకుండా ఆలోచిస్తున్నాడు. ఈ ప్లాను అర్ధంతరంగా ఆగిపోయింది. దీని మీద ఎవరికి అనుమానం రాకుండా బయటపడి ఈసారి మరింత పక్కాగా ఉండేది అమలు చేయాలి అని అనుకున్నాడు. మరోపక్క గనికమ్మ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. పరిస్థితి తీవ్రంగా ఉండడం కోసం బలి గిలి అని పెద్ద మాటలు చెప్పాను. ఇప్పుడు అవే కొంపముంచాయి. పని ఏమీ కాకుండా ఆగిపోయింది. వీడు అర్ధంతరంగా వదిలేసి వెళ్ళిపోతే తను పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతైపోతాయి. పోనీ వీడు పోయినా దాన్ని తవ్వి తీసే ఓపిక అంత కెపాసిటీ తనకి లేదు. చేతికి అందేంత దూరంలో ఉన్న మహాలక్ష్మిని వదులుకోకూడదు అనుకుంటూ ఆలోచించి ఇలా అన్నాడు. మీరు కంగారు పడకండి. ఇలాంటి పనులు పెట్టుకున్నప్పుడు భూతశక్తులు ఎన్నో రకాలుగా అడ్డులు తగులుతూ ఉంటాయి, ఆటంకాలు సృష్టిస్తూ ఉంటాయి. అందులోనూ శివుడితో పని. ప్రమద గణాలన్నిటికీ ఆయనే కదా అధిపతి. అందుకే దీనికోసం పూజ చేసి వస్తాను. ఈలోగా ఆ బాంబులు పేల్చే వాళ్ళని బయటపడేయండి. ఎలాగూ చీకటి పడుతోంది. త్వరగా దాన్ని తేల్చేద్దాం అన్నాడు. ఒకవేళ వీళ్ళు దొరికిపోతే తనకి రిస్క్ ఉండదు, లేకపోతే వాటా దక్కుతుంది అని మనసులో అనుకుంటూ. సరే వెళ్ళండి అన్నాడు బంగారప్ప, మనసులో ఆ బాంబులు పేల్చే వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలా అని ఆలోచిస్తూ. ఆ క్షణంలో అతడికి గల రాజకీయ పలుకుబడి ఉపయోగపడింది. తన పేరు బయటికి రాకుండా ప్లాన్ చేయించి శంకర్ ప్రసాద్కి షూటింగ్ చేసుకుంటున్న వాళ్ళని వదిలేయమని చెప్పించాడు. తనకి ఫోన్ చేసిన పై అధికారికి శంకర్ ప్రసాద్కి వివరంగా చెప్పాడు. అక్కడేదో జరుగుతోందని, వాళ్ళని వదిలి ఏదైనా జరిగితే డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుందని పత్రికలు ప్రజలు ఊరుకోరని చెప్పాడు. దాంతో ఆయన కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు. సరే అనుమానంతోనే కదా అదుపులోకి తీసుకుంది, ఆధారాలు లేవు కదా, ఎలాగూ చీకటి పడింది. ఈ రాత్రికి మేనేజ్ చేసి పొద్దున్నే విడుదల చేయి. వాళ్ళ కోసం వస్తున్న ఫోన్లు సామాన్యమైనవి కావు అన్నాడు. అంత పై స్థాయిలోంచి ఫోన్లు రావడం మరింత అనుమానం పెంచింది శంకర్ ప్రసాద్లో. నేరస్తులు చేసే పొరపాట్లే పోలీసుల పాలిట వరాలు. ఒక్కో పొరపాటు తీగలాగా పనిచేసి డొంకంతా కదిలేలా చేస్తుంది. అలాంటి పొరపాటు బంగారప్ప తన తరఫు నుంచి గనికమ్మని అక్కడి నుంచి బయటికి పంపడంలో జరిగింది. గనికమ్మ ఇంటికి చేరడం అక్కడే మఫ్టీలో తచ్చాడుతున్న కానిస్టేబుల్ చూశాడు. గనికమ్మ ఇంట్లోకి వెళ్ళగానే ఎస్ఐ చెప్పిన ప్రకారం అన్ని తలుపులకి బయట గొళ్ళాలు పెట్టి అతడికి ఫోన్ చేశాడు. ఫట్ మని శంకర్ ప్రసాద్ కొట్టిన దెబ్బకి గనికమ్మ దవడ పేలిపోయింది. రాస్కెల్, క్షుద్ర పూజల పేరు చెప్పి జనాలతో ఆడుకుంటున్నావని నాకు తెలుసు, కానీ ఎప్పుడు కంప్లైంట్ రాలేదు కాబట్టి ఇన్నాళ్ళు బ్రతికిపోయావు. ఇప్పుడు ఏకంగా కిడ్నాపుల దాకా వెళ్ళావు. మర్యాదగా పల్లవి ఎక్కడుందో చెప్పు, లేదంటే ఏ కీలు కాకీలు విరిచేసి కాకులకి గ్రద్దలకి వేస్తాను అని అరిచాడు శంకర్ ప్రసాద్. లోపల భయంతో వణికిపోతున్నా వచ్చే సొమ్ము పోతుందని నోరు తెరవలేదు. నోరు తెరవకుండా ఉండడానికి అతని కారణాలు అతనుకున్నట్టే తెరిపించే మార్గాలు పోలీసులకి ఉన్నాయి. మొదట 3 కోట్ల కోసం ఏం చేసినా సరే నోరు విప్పకూడదు అని అనుకున్నాడు గనికమ్మ. కాసేపటికి డబ్బు కన్నా ప్రాణం ముఖ్యం కదా అని చెప్పేద్దాం అనుకున్న అతనిలో ఉన్న ఓపిక చెప్పనివ్వలేదు. కాసేపటికి అది కూడా పోయింది. ప్రాణమే ముఖ్యమనిపించింది. అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. అందరి కళ్ళు నోళ్ళు విశాలమయ్యేలాగా, అందరూ విస్తుపోయేలాగా. ఆ తర్వాత సంఘటనలన్నీ చాలా వేగంగా జరిగాయి. మొదట పల్లవిని విడిపించి సంతోష్కి అప్పగించాడు శంకర్ ప్రసాద్. గుడి చుట్టూ ఉన్న బాంబుల్ని తొలగించి యూనిట్ని ఊరు దాటించాడు. గనికమ్మని బంగారప్పని అరెస్ట్ చేసి మీడియా ముందు పెట్టాడు. ఆ వార్త రాష్ట్రమంతా చాలా సంచలనం సృష్టించింది. తర్వాత కర్ణాటకకి పాకి అక్కడి నుంచి దేశమంతా పాకిపోయింది.
మీడియా మొత్తం కథలుగా రోజుల తరబడి ఆ వార్తల్ని ప్రచారం చేసింది. అసలే పదుల సంఖ్యలో ఉన్న కేసులు ఈ విపరీతమైన ప్రచారం వల్ల రాజకీయ పలుకుబడి పనిచేయని పరిస్థితి వచ్చి బంగారప్ప ఇరుకున పడ్డాడు. ఈ విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఆ విధంగా బంగారప్ప చరిత్ర సమాప్తమైంది. గనికమ్మకి ఎలానో శిక్ష పడుతుంది. శంకర్ ప్రసాదులు ప్రశంసలకి, ఆ తర్వాత ప్రమోషన్కి నోచుకున్నాడు. మరోవైపు ఎప్పుడో సంతోష్ తండ్రి ప్రసాదరావు పెట్టిన ఫైలు బూజు దులుపుకుంది. ఆ గుడికి పురాతత్వ వారసత్వ సంపద హోదాని ఇచ్చింది ప్రభుత్వం. సెక్యూరిటీని కూడా హెచ్చించింది. టీటీడీ వాళ్ల జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ పథకం కింద ఆ గుడిలో ధూపదీప నైవేద్యాలు ప్రారంభమయ్యాయి. గుడి అడుగున ఉన్న నిధిని గుడికి ఎటువంటి హాని జరగకుండా బయటకు తీసే పథకాల్ని రూపొందించమని ఇంజనీర్లకు ప్రకటనలు ఇచ్చింది ప్రభుత్వం. ఏ మనసులోనైనా సరైన ఆలోచన పురుడు పోసుకుంటే ఆ నిధి దేశ సంక్షేమానికి ఉపయోగపడుతుంది. సంతోష్ పల్లవిల పెళ్ళి వైభవంగా జరిగింది. అది సెలబ్రిటీల పెళ్లిలా కాకపోయినా, గొప్ప గొప్ప వాళ్ళ ఇంట్లో జరగకపోయినా ఆ పెళ్ళికి అన్ని ప్రసార సాధనాల్లోనూ ఎంతో ప్రచారం వచ్చింది. ఆ పెళ్ళికి అతిథిగా వచ్చిన ప్రసాద్ ఆ జనంలో చుక్కల్లో చంద్రుడైపోయాడు. ఇప్పుడు మూడో వ్యక్తికి తెలియనివ్వకూడని, ప్రసారం చెయ్యకూడని కార్యక్రమంలో ఉన్నారు సంతోష్ పల్లవీలు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శోభన క్షణం అది ఇద్దరికి. బుగ్గల మీద ఎన్ని ముద్దులు పెట్టినా, పెదవుల్ని ఎంతగా జుర్రుకున్నా, మెడ మీద వేడి నిశ్వాసాన్ని విడిచిన నఖక్షతాలు, పంటిఘాట్లు, నెట్టూర్పులు ఎంతకీ తనివి తీరడమే లేదు సంతోష్కి. నీలో ఇన్ని అందాల నిధులా పల్లవి అంటూ తమకంగా అల్లుకుపోతున్నాడు సంతోష్. ఇంత తీవ్రమైన కోరికలు నిధుల నీలో ఓ పక్క ఇష్టంగానూ మరొక పక్క తట్టుకోలేకుండానూ ఉన్న అతడి తాకిడిని చూస్తూ మనసులో అనుకుంది పల్లవి. కథ అయిపోయింది. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఎక్కువ లైక్స్ ఇవ్వడం ద్వారా మీ సపోర్ట్ని నా ఛానల్కి నాకు ఇవ్వండే. మరి కొత్త నవలతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.